ఆదికాండం 29వ అధ్యాయం 5 నుండి 14 వచనాల సందర్భాన్ని మనం చదువుతున్నాం. 5వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. ఎవరైనా చదువుతారమ్మా? అతడు నాహోరు కుమారుడగు లాబానును మీరెరుగుదురా అని వారిని అడుగగా వారు ఎరుగుదుమనిరి. ఇక్కడ మంచి 6వ వచనం కూడా చదువుదాం. మరియు అతడు క్షేమముగా ఉన్నాడా అడుగగా వారు క్షేమముగానే ఉన్నాడు, ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి. ప్రియమైన వారలారా, ఇక్కడ ఒక సందర్భాన్ని మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్దాం. ఏంటనంటే, ఈ యాకోబు అనేటువంటి ఆయన ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో గొర్రెల కాపరులు అలా కూర్చొని ఉన్నప్పుడు వారితో సంభాషించాడు. ఇది ఏ ఊరు అన్నప్పుడు పలానా ఊరు అని వారు చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే, నేను సరైనటువంటి ప్రదేశానికే వచ్చాను అనుకొని ఆయన ఏమడుగుతున్నాడంటే, ఆయన అడిగిన ప్రశ్న కొంచెం అర్థం చేసుకుంటే, మొదటి ప్రశ్న ఏంటంటే, నాహోరు కుమారుడగు లాబాను మీకు తెలుసా అనేటువంటి ప్రశ్న వేశాడు. అయితే ఇక్కడ మనం కొంచెము ఆలోచన చేయాలి. ఎందుకంటే మనము వాక్యం చదువుతున్నప్పుడు మనకు యూదుల గురించి, వారు మాట్లాడుకునే విధానం గురించి, వారి సంస్కృతి మనకు అర్థమైందంటే వాక్యం మనకు చాలా బాగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటేనండి, ఆయన అడిగినటువంటి ప్రశ్న సర్వసాధారణంగా మనం మాట్లాడుకుంటే కొంచెం తప్పుగా అనిపిస్తుంది. వాస్తవానికి నాహోరు యొక్క కుమారుడు ఎవరు అనేది మనం ఆలోచన చేద్దాం. బైబిల్ తీద్దాం ఒకసారి. ఆదికాండం 24వ అధ్యాయం 15వ వాక్యం చదువుదాం. నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు చాలండి. ఇప్పుడు నాహోరు కుమారుడైన ఆ లాబాను బాగున్నాడా అనేటువంటి ప్రశ్న యాకోబు వేశాడు. కానీ వాస్తవానికి నాహోరు కొడుకు ఎవరంటే బెతూయేలు. ఇప్పుడు అదే మనం చదువుకున్నాం. కాబట్టి మనం దీన్ని చదువుతున్నప్పుడు మనము ఇంకొక విధంగా కూడా ఆలోచిస్తాం. అంటే బైబిల్లో అప్పుడప్పుడు తాతలని తండ్రి అని భావిస్తారు కదా అని అనుకుంటాం. కానీ ఇక్కడ జరిగినటువంటి రాసినటువంటి ఆ మూల పదానికి మనం వెళ్ళామంటే దీని అర్థం మనకు అర్థమవుద్దండి. అక్కడ నాహోరు కుమారుడైన బెతూయేలు బాగున్నాడని ప్రశ్నించాడు కదా. నాహోరు దగ్గర కుమారుడు అని మాట్లాడాడు కదండి. ఆ కుమారుడు అనేటువంటి పదం హెబ్రీ భాషలో ఏమని వ్రాయబడిందో నేను చెప్తాను. దయచేసి మీరు దాన్ని రాసుకుందాం. హెబ్రీ భాషలో కుమారుడు అన్న మాట దగ్గర వాస్తవానికి వాడిన పదం ఏంటంటే బెన్, బిఈఎన్, బెన్ అనేటువంటి పదం వాడారు. బెన్ అనేటువంటి పదానికి హెబ్రీ భాషలో అర్థం ఏంటంటే సంతానము. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమని ఆ ప్రశ్న వేశాడంటే, నాహోరు సంతానములోంచి వచ్చినటువంటి లాబాను బాగున్నాడా? ఇది ఆయన వేసినటువంటి అసలైనటువంటి ప్రశ్న. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే ఆయన బాగున్నాడు అని వారు చెప్పడం జరిగింది. ఆయన అక్కడ మనకు రెండో ప్రశ్న వేశారు. అది 6వ వచనంలో ఉంటుంది. అతడు క్షేమముగా ఉన్నాడా అని అడిగాడండి. వాస్తవానికి ఇది మనము ధ్యానించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇక్కడ క్షేమము అన్న మాట దగ్గర హెబ్రీ భాషలో వాడిన పదం ఏంటంటే షలోమ్, SHALOM, షలోమ్ అనేటువంటి పదాన్ని వాడడం జరిగింది. షలోమ్ అనేటువంటి పదము సందర్భాన్ని బట్టి దానికి వచ్చిన అర్థం ఏంటంటే సమాధానము అని అర్థం అండి. ఆయన ఏమడుగుతున్నాడంటే, లాబాను సమాధానంగా ఉన్నాడా? సమాధానము అన్న మాటకు అర్థం ఏంటనంటే మానసికముగా మరియు శారీరకంగా ఆయన సమాధానంగా ఉన్నాడా అంటే ఆయన మానసిక స్థితి బాగుందా, అలాగే ఆయన శారీరకంగా కూడా క్షేమముగా ఉన్నాడా అనేటువంటి అర్థం వచ్చినట్లుగా అక్కడ ఆయన షలోమ్ అనేటువంటి పదాన్ని వాడారు. ఇదే పదం మనకు ఇంకొక చోట కూడా కనిపిస్తుంది. దాన్ని చూద్దాం ఒకసారి. ఆదికాండం 43వ అధ్యాయం 27వ వాక్యంలో మనకు అదే పదాన్ని అక్కడ వాడడం జరుగుతుంది. అప్పుడు చదువుతారా? మీరు చెప్పిన ముసలివాడైన
మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా అని అడిగాడండి. దీనికి అర్థం ఏంటంటే అక్కడ కూడా షలోమ్ అనేటువంటి పదం వ్రాయబడింది. ఆయన సమాధానముగా ఎలాగా, మానసికంగాను శారీరకంగా. మనం కూడా అడుగుతూ ఉంటాం కదా, పలకరించినప్పుడు ఏమండి బాగున్నారా, బాగున్నారా అనగా శారీరకంగా మానసికంగా అనేటువంటి రెండు అర్థాలు కూడా ఎలా వస్తాయో అలాగే యాకోబు గారు కూడా తన యొక్క మామ గురించి అలా ఆయన అడిగాడు. అయితే గొర్రెల కాపరులు ఆ విషయాన్ని తెలియపరిచి వారు ఇంకొక మాట కూడా చెప్పారు. ఏం చెప్పారంటే, ఇదిగో లాబాను కుమార్తె ఎవరైతే ఉన్నారో ఆమె పేరు రాహేలు, ఆమె గొర్రెలు మేపుకుంటూ ఇక్కడికి రాబోతున్నది అనేటువంటి అర్థం వచ్చే విధంగా వారు మాట్లాడుతారు. మనం ఒకసారి వాక్యం చదువుదామండి. 6వ వచనములో, ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నది అని చెప్పారు. దీనికి అర్థం ఏంటంటే రాహేలు గొర్రెలు మేపుకొని వస్తూ ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, ఈయన ఈ గొర్రెల కాపరుతో మాట్లాడుతున్నంతసేపు ఈ సందర్భం జరిగినప్పుడు కూడా ఆమె గొర్రెలు మేపుకొని వస్తూ ఉన్నది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మనము 7వ వచనానికి వెళ్దాం. అతడు ఇంకా చాలా పొద్దు ఉన్నది, పశువులను పోగు చేయి వేళ కాలేదు. చాలండి. ఇక్కడ మనం ఈ మాట దగ్గర గమనించినప్పుడు అండి, ఇప్పుడు మనం ఎక్కడ చూస్తున్నామంటే మనం హారాన్లో ఉన్నాం. వాస్తవానికి యాకోబు గారు పుట్టి పెరిగినటువంటి ప్రదేశం బెర్షెబా. ఇప్పుడు అక్కడ ఉన్న వాతావరణానికి ఇక్కడ ఉన్న వాతావరణానికి కొన్ని వ్యత్యాసం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం కూడా కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా కొంత వ్యత్యాసం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇక్కడ యాకోబు గారు ఏమని అర్థం చేసుకున్నాడంటే, వీళ్ళు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు అనుకున్నాడు ఆయన. ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నాడంటే ఆయన ప్రశ్న వేసాడు. ఏం ప్రశ్న అంటే, ఇంకా పొద్దుంది కదా అన్నాడు. అంటే సూర్యుడు ఇంకా ఉన్నాడు కదా, మీరెందుకని వాటిని అలా కూర్చోబెట్టి ఉన్నారు? ఆయన ఉద్దేశం ఏంటంటే, ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు? చీకటి ఇంకా పడడానికి చాలా టైం ఉంది కదా, ఈలోగా మీరందరూ కూడా పశువులు పోగు చేసే సమయం ఇంకా అవ్వలేదు కదా. అంటే పశువులు ఎప్పుడు పోగు చేస్తారంటే చీకటి పడిన తర్వాత. మీరేమో ముందుగా పోగు చేశారు, అలా ఇక్కడికి వచ్చి గమ్ముగా కూర్చోన్నారు. మీరేం చేయొచ్చు, ఈలోగా నీళ్ళు వాటికి తాగించేసి తిరిగి మళ్ళీ మీరు వాటిని మేపితే అవి కొంచెం ఆహారం తీసుకొని ఇంకొంచెం బలంగా ఉంటాయి కదా అని ఆయనకు తెలియని విషయాన్ని బట్టి ఆయన ఏమంటున్నాడంటే ఈ యొక్క సందర్భాన్ని ఆయన అక్కడ చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాట ఎలా కనిపిస్తుందని అంటేనండి, నేను మళ్ళా చదువుతున్నాను, ఒకసారి మీరు బాగా అర్థం చేసుకోండి. 7వ వాక్యం, ఇదిగో ఇంకా చాలా పొద్దు ఉన్నది, పశువులను పోగు చేయి వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడి. మరి గమనించాలి, ఇక్కడ ఆయన ఎలా చెప్తున్నాడు, ఒక యజమానుడు ఎలా చెప్తాడో అలా చెప్తున్నాడు. అంటే దాన్ని మేపుకోవచ్చు కదా అనేటువంటి మాట ఇక్కడ వాడలేదు. ఇక్కడ ఆయన ఎలా చెప్తున్నాడు అంటే ఒక ఆజ్ఞాపూర్వకంగా చెప్తున్నాడు. చాలా వేళ ఉంది కదా, మీరు దానికి పోయి మేపుకోవచ్చు కదా అనలేదు, మేపండి. అయితే గమనించాలి, ఇక్కడ యాకోబు గారు ఈ పదాన్ని చెప్పడానికి గలటువంటి కారణాల్లో బైబిల్ పండితుల్లో కొంతమంది అభిప్రాయం ఎలా ఉందనంటే, ఇప్పుడు వారు జస్ట్ ఎగ్జాంపుల్ కొంచెం ముందు ఒక మాట చెప్పారు. ఏ మాట చెప్పారంటే, నువ్వు అడుగుతున్నావు చూసావు లాబానని, ఆమె కూతురు ఇప్పుడే గొర్రెలు మేపుకొని వస్తూ ఉంది. కాబట్టి ఇక బైబిల్ పండితుల కొంతమంది అభిప్రాయం ఏంటనంటే, యాకోబు రాబోతున్నటువంటి రాహేలుతో కొంత సమయాన్ని గడిపి తన కుటుంబాన్ని గురించి ఉన్నటువంటి పరిస్థితుల గురించి కాసేపు మాట్లాడుకోవటానికి సమయము దొరుకుతుంది అని అంటే, వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారంటే తర్వాత వచ్చినటువంటి రాహేలుతో నేను మనసు విప్పి నా బాధ నా పరిస్థితులు ఆమెతో నేను చెప్పుకోవచ్చు అని ఆయన ఆ ఉద్దేశముతో కూడా ఈ పదాన్ని పలికి ఉంటాడు అనేటువంటి మాట కొంతమంది బైబిల్ పండితులు అంగీకరిస్తారు. వాస్తవానికి ఆయన అదే ఉద్దేశంతో చెప్పాడా, లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వాటిని మేపకోతని చెప్పాడనేది, ఈ రెండు విషయాల్లో కొంతమంది ఒక మాట అంగీకరిస్తారు, మరికొందరు దీన్ని కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే యాకోబు గారు చాలా లోతుగా ఆలోచిస్తాడు కనుక. 8వ వచనం కొద్దాం. వారు అవునండి, ఇదే వచ్చినాన్ని మనం 3వ వాక్యాన్ని కూడా చూసాం పోయినసారి.
వాస్తవానికి 3వ వాక్యం నేను చదువుతాను, మీరు గమనించండి. అక్కడికి మందలయు కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాన్ని చోట నుండి నుంచుదురు అనే మాట ఉంది కదా. వాస్తవానికి ఇది మనం చదువుతున్నప్పుడు నేను చాలాసార్లు మీకు చెప్పాను ఏంటనంటే, బైబిల్ మనం చదువుతున్నప్పుడు గ్రంథకర్త కొన్ని సంగతులు ముందే మనకు చెప్తాడు. ఇక్కడ గ్రంథకర్త ఎవరు? మోషే. దేవుడు చెప్తుంటే మోషే రాశాడు. గ్రంథకర్త సందర్భాన్ని మనకు ముందే చెప్పేశాడు. ఏమని చెప్పాడు? వాస్తవానికి ఇలా జరుగుతుందని అక్కడ చెప్పాడు. ఈ విషయం యాకోబుకు తెలీదు. మనము దీన్ని చదివేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయం యాకోబు తెలీదు. కానీ యాకోబు గారు ఆ సందర్భాన్ని బట్టి ఈ పదాన్ని అక్కడ పలికినప్పుడు వాళ్ళు చెప్పిన జవాబు ఏంటంటే, ఎగ్జాక్ట్గా ఈయనేం చెప్పాడు మోషే గారు అదే వారు చెప్పారు. కాబట్టి మేము దాని గురించి చెయ్యాలంటే ఖచ్చితంగా దాన్ని తీయాలి, ఇక్కడ ఉన్నటువంటి నీటి కొరత ఇదని చెప్పి చక్కగా వారు ఆ సందర్భాన్ని ఆయనకి వివరించి చెప్పారు. చెప్పిన తర్వాత 9వ వచనంకి వస్తే అక్కడ ఏం జరిగిందో మనం చూద్దాం. అతడు వారితో ఇంకా మాటలాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రె మందలను తోలుకొని వచ్చెను, ఆమె వాటిని మేపునది. ఇట్లా మనం గమనించాలండి. యాకోబు గారు గొర్రెల కాపరులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీళ్లు పెట్టుకోవచ్చు కదా అంటుంటే వాళ్ళు అంటున్నారు, లేదయ్యా అందరూ ఇలా వస్తేనే పెట్టుకోవాలి అని వారి సంభాషణ జరుగుతూ ఉంది. అందుకే అక్కడ రాసిన మాట ఏంటంటే, ఆయన వారితో ఇంకను మాట్లాడుచుండగా. అక్కడ బహుశా ఆయన కొన్ని ప్రశ్నలు అడుగు ఉండొచ్చు, ఎందుకు అలాగా ఇలాగా అని మాట్లాడుతూ ఉండగా వెంటనే అక్కడి నుంచి ఎవరు వస్తున్నారంటే, రాహేలు తన తండ్రి యొక్క గొర్రెల మందను మేపుకొని ఆ బావి దగ్గరికి ఆమె వచ్చిందండి. ఇప్పుడు మనం ఇక్కడ గమనించాల్సిన సందర్భం ఏంటనంటే, మనం ఏం అర్థం చేసుకోవాలి ఈ వాక్యాన్ని బట్టి అంటేనండి, ఇక్కడ ఆల్రెడీ ఒకప్పుడు జరిగినటువంటి కార్యము మళ్ళా తిరిగి రిపీట్ అవుతున్నట్టుగా మనం చూడాలి. ఎక్కడంటే, రిబ్కా అనేటువంటి ఒక ఆమె దగ్గరికి ఎలియాజరు వచ్చినప్పుడు, ఎలియాజరు వచ్చి బావి దగ్గర ఉన్నప్పుడు అక్కడికి యవనస్తురాళ్ళు, వివాహము కాని స్త్రీలు ఎవరొచ్చారు అనగా రిబ్కానే వచ్చింది. దీన్ని మనం ఏమని చెప్తామంటే, దేవుని యొక్క కార్యం ఇది. అందుకే ఎలియాజరు ప్రార్థించుకొని వెళ్ళినప్పుడు దేవుడు చేసినటువంటి కార్యం. అలాగే యాకోబు గారి దగ్గరికి వాళ్ళ అమ్మ నాన్న ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, కనాను కుమార్తెలు ఎవరిని నువ్వు పెళ్లి చేసుకోకూడదు, కాబట్టి ఇదిగో బెతూయేలు కొడుకు లాబాను ఉన్నాడు నా అన్న, అక్కడికి వెళ్ళు, వారి బిడ్డల దగ్గర వివాహం చేసుకొని ఉండమని వారు చెప్పి పంపించారు. ఇదంతా కూడా ఏంటంటే దైవ నియమం, దేవుని చిత్త ప్రకారంగా జరుగుతుంది. కనుక దేవుడు ఎగ్జాక్ట్గా ఏ సమయానికి ఏం రావాలో, ఏది జరగాలో దేవుడే తెలియపరుస్తాడు. కాబట్టి ఆ సందర్భంలో ఆ సమయానికి ఎగ్జాక్ట్గా మరి రాహేలు రావటం జరిగింది. ఒకసారి 24వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుదాం. 24:15. అతడు మాట్లాడుట చాలింపక ముందే అంటే ఆయన ఇంకా మాట్లాడుతున్నాడు. అలాగే ఇక్కడ యాకోబు గారు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత చదువుదామండి. అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యగు మిల్కా కుమార్తె అయిన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చెను. కాబట్టి మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, ఇది దేవుని యొక్క కార్యం. కాబట్టి దేవుడు యాకోబును సరైనటువంటి ప్రదేశానికి ఆయన నడిపించాడు. అయితే ఇలా సంభాషణ జరుగుతున్నప్పుడే రాహేలు అక్కడికి రావటము జరిగింది. అయితే వచ్చిన ఆమె రాహేలా కాదా అని యాకోబుకు తెలుసా? తెలీదు. రాహేలుని ఎప్పుడు యాకోబు చూడను కూడా చూడలేదు. కాబట్టి ఇక్కడ మనకు బైబిల్లో రచించకపోయినా మనం ఏం అర్థం చేసుకోవాలి? గొర్రెల కాపరులు ఏమని చెప్తున్నారు? ఇదిగో వచ్చిన ఆమె రాహేలు. ఆల్రెడీ వారి ముందే ఈయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి వచ్చిన ఆమె పలానా అని చెప్పి యాకోబు గారు వారి మాటలు బట్టి గుర్తించిన తర్వాత ఏం జరిగిందో 10వ వాక్యం చదువుదాం. 29వ అధ్యాయం 10వ వాక్యం. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును
తన తల్లి సహోదరుడుగు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడుగు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. మన సందర్భాన్ని మనం తర్వాత చదువుదాం. ఇక్కడ వచ్చినటువంటి ఆమె రాహేలు అని ఎప్పుడైతే యాకోబు తెలుసుకున్నాడో, రాహేలు యాకోబు ఒక పని చేశాడండి. వాస్తవానికి ఇది ఎలా మనకు కనిపిస్తుందంటే, ఉత్సాహము వేరు, అత్యుత్సాహము వేరు, ఆసక్తి వేరు, అత్యాసక్తి వేరు. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఆయన చూడక తన రక్త సంబంధిని చూశాడు. ఆయన ఎంతో బాధతో, ఎన్నో కష్టాలతో ఇంట్లో నుండి బయలుదేరి వచ్చాడు. ఇప్పుడు ఆయన చేసిన ప్రయాణములో 875 కిలోమీటర్లని మనం విన్నాం. కాబట్టి ఒక 2 మాసాల ప్రయాణం అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఈ కాలినడకన ఇంత దూరం వెళ్ళగానే, ఎక్కడికైతే వెళ్ళాలో అదే ప్రదేశం కనబడ్డగానే వాస్తవానికి మనసులో ఒక సంతోషం, ఆనందం పుట్టడము సహజం. కానీ ఈయన ఆమెను చూడగానే అత్యుత్సాహముతో యాకోబు గారు ఒక పని చేశారండి. ఏంటో ఆ పని మనకు అర్థమయ్యేదిగా నేను చెప్తాను. పోయిన వారం అనగా ఇది మనము ఎప్పుడైతే ముందు వాక్యాలు ధ్యానించామో అప్పుడు ఒక విషయం విన్నాం. ఏంటంటే, బావి మీద ఒక రాతిని పెడతారండి. ఆ రాయి ఒక్కడే మోసే పని అయితే వాళ్ళు పెట్టరు. ఎందుకంటే ముందుగా వచ్చినటువంటి గొర్రెల కాపరి ఒక్కడే దాన్ని తీసుకొని నీళ్ళు చెదుకొని పోసుకొని తాగి వెళ్ళిపోతాడు. కాబట్టి బరువైనటువంటి రాతిని వారు దాని మీద పెడతారు. అంటే ఒక్కరు దాన్ని మోయడానికి తీయటానికి వీలుండదు. కాబట్టి ఇక్కడ యాకోబు ఏం చేశాడంటే, చాలా స్పష్టంగా ఉన్న మాట ఏంటంటే, యాకోబు ఒక్కడే ఆ రాతిని బావి మీద నుండి తొలగించేశాడు. చూడండి, కొన్నిసార్లు మనం సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు మనం చాలా హుషారుగా, ఉత్సాహంగా మనం ఏం చేస్తాం? పని చేస్తాం. అట్లాగే యాకోబు గారు చాలా ఆనందంతో తన బలమంతటిని ఉపయోగించి ఆ రాతిని ఒక్కసారిగా ఆయన తీయడం జరిగింది. వాస్తవానికి కొంతమంది మనుషుల సహాయం కావాలి. రెండవ విషయం ఏంటంటే, మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. యాకోబు గారు అక్కడ చేసిన పని మళ్ళా చదువుతున్నాను. అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలకు ఏం చేశాడంట? నీళ్లు పెట్టాడు. అంటే రాహేలు నీళ్లు చేదుకొని పోసుంటుందా? యాకోబే పోస్తున్నాడా? యాకోబే గొర్రెలకు నీళ్లు చేది ఆయన పోయడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ సందర్భాన్ని మనము బైబిల్లో ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు యాకోబు గారికి దిక్కు లేని పరిస్థితుల్లో ఉన్నాడు. వెనక్కి వెళ్ళలేడు. పోతే వాళ్ళ మామ ఇంటికి వెళ్ళాలి, ఆయన చూసుకునేది వాళ్ళే. కాబట్టి ఈయన వాళ్ళ అనుగ్రహాన్ని కూడా పొందటానికి, వారి దగ్గర ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి అలా కూడా చేసి ఉండొచ్చు. వాస్తవానికి యాకోబు ఎలా చేసి ఉండొచ్చు అంటే, ఆమె రాగానే, ఇదిగో రాహేలు, నేను మీ అత్త యొక్క కొడుకుని, చిన్న కొడుకుని, నేను పలానా దూర ప్రాంతం నుంచి మీ వద్దకే నేను వచ్చాను అని చెప్పగానే ఆమె సంబరంతో సంతోషం పడి ఉండేది. కానీ యాకోబు గారు ఇక్కడ ఏం చేశారంటే, ఆమె రాగానే వెంటనే ఆయన రాతిని తొలగించేసి ఆయనే వెంటనే అందరికన్నా ఆడ ముందు పశువుల కాపరులు ఉన్నారు కదా నీటి కొరకు, వాళ్ళందరికన్నా ఈయనే ముందు వచ్చి ఆ నీరు చేది వాటికి ఆయన పోస్తూ ఉంటే అవి తాగుతూ ఉన్న సమయమున ఆయన రాహేలు ఆయన చూస్తున్నప్పుడు 11, 12 వచనాలు అక్కడ జరిగాయి. కానీ మనకు ఆ పై వచనము ఇలా ఉంటుంది. ఏముంటుంది నేను చెప్తాను. 10వ వచనం చివరిలో ఏముంటుందంటే, యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని ఎలుగెత్తి ఏడ్చెను. 11, 12 వచనం ఇలా ఉంటుంది. మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు, ఇక్కడ ఏం జరిగిందంటే, ఆయన నీళ్లు చేది పోసిన తర్వాత ఆమె గమనిస్తూ ఉన్నప్పుడు ఈయన ఏం చేశాడు? తన్ను తాను పరిచయం చేసుకున్నాడు. నేను పలానా, ఇదిగో నేను ఇలాగ వచ్చాను, ఇక్కడి నుంచి వచ్చాను, పలానా వాడిని అని చెప్పి తన్ను తాను పరిచయం చేసుకున్న తర్వాత యాకోబు చేసిన పని ఏంటంటే, ఆమెను ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చాడు. ఇక్కడ మనము ఒక సందర్భాన్ని అర్థం చేసుకోవాలండి. ఏంటనంటే, ప్రాచీన పశ్చిమాసియా సాంప్రదాయాల ప్రకారంగా ఒక యవనస్తురాలిని
ఒక అపరిచితుడైన లేక ఎవరైనాను కూడా ముద్దు పెట్టుకుంటే అది వారి సంస్కృతిని అవమానించినట్లు, ఉల్లంఘించినట్లు. కాబట్టి దానికి ఖచ్చితంగా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. అంటే దానికి తగినటువంటి శిక్ష అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, యాకోబు గారు తను తాను పరిచయం చేసుకున్నాడు. అప్పటికప్పటికే వారు పరిచయం చేసుకొని ఆయన ఇంకొక పని చేశాడు. ఏంటంటే ముద్దు పెట్టుకోగానే ఎలుగెత్తి ఏడ్చాడు. మీరు గమనించాలి, ఎలుగెత్తి ఏడవటం అనేది మనం బైబిల్లో అప్పుడప్పుడు వాక్యంలో వింటూ ఉంటామండి. చాలా బిగ్గరగా, చాలా హృదయ ఆ వేదనతో ఆయన ఆ కన్నీరు ఎలా ఉందంటే, బైబిల్ పండితుల అభిప్రాయం ఇది ఆనంద బాష్పాలు. ఇన్ని 2 మాసాల తన కష్ట జీవితంలో గమ్యం చేరినప్పుడు ఆయన ఆనంద బాష్పాలతో రాహేలు దగ్గరికి వెళ్ళి రాహేలును ఆయన ఆ రీతిగా ముద్దు పెట్టుకున్నట్లుగా మనం గమనిస్తాం. అంత మాత్రమే కాక అక్కడ చేసిన విషయం ఏంటంటే, రాహేలు రాగానే రాహేలు చూశాడు. రెండవది తన మందను చూశాడు. వెంటనే నీళ్లు చేది పోసాడు. ఇది వాస్తవానికి రాహేలుకును తన తండ్రికి, తన తండ్రి మందలకు యాకోబు గారు ఇచ్చినటువంటి గౌరవము అని చెప్తారు. వాస్తవానికి ఆయన గౌరవముగా ప్రవర్తించటం, ఇంకా చెప్పాలంటే ఆయన రక్త సంబంధి కావటం, ఆయన ఆల్రెడీ సమస్యల్లో ఉండటం. కాబట్టి ఆయన ఆ రీతిగా ముద్దు పెట్టి చెడు ఉద్దేశంతో కాక తన మనస్సులో ఉన్న బాధను బట్టి యాకోబు గారు ఆ రీతిగా చేయడం జరిగింది. అలా చేసిన తర్వాత 12వ వాక్యం మనకేం చెప్తుందో చూద్దాం. చాలండి. ఇక్కడ యాకోబు తన బంధువుని పరిచయం చేసుకున్న తర్వాత రాహేలు ఆనందంగా పరిగెత్తుకొని తన తండ్రి కాడికి వెళ్ళింది అనేది మనం చూస్తున్నాం. అలా కాకుండా రాహేలు యొక్క ఆనందాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక సందర్భాన్ని మనం అర్థం చేసుకొని వాక్యంలోకి వెళ్దామండి. ఏంటనంటే, యాకోబు ఆమె రాహేలు యొక్క లేదా లాబాను యొక్క కూతురు అని తెలియగానే ఆయన చేసిన పని ఏంటంటే, రాయి తొల్లించి నీళ్లు చేది వెంటనే ఆయనకి పోసాడు కదా. అలాగే రాహేలు కూడా ఈయన నా అత్త కుమారుడు అని తెలియగానే ఆమె కూడా ఏం చేసిందంట, పరిగెత్తుకొని పోయింది. ఈ సందర్భము మనకు మనం చూస్తే ఎలా కనిపిస్తుందంటే, మళ్ళీ రిపీటెంట్ కనిపిస్తుంది. ఎలాగంటే, ఎవరైతే ఎలియాజరు ఈ విషయాన్ని చెప్పి, నేను పలానా దగ్గర నుంచి వచ్చానండి, నాకు మీ దగ్గర ఉండటానికి ఏమైనా అవకాశం ఉంటుందా అన్నప్పుడు ఈమె కూడా చెప్తుంది, మా దగ్గర చాలా అవకాశం ఉందని చెప్పి ఆమె పరిగెత్తుకుంటూ పోయింది. పరిగెత్తుకుంటూ పోవగానే పోయిన తర్వాత లాబానుకు చెప్పినప్పుడు లాబాను కూడా పరిగెత్తుకుంటూ రావటం. అలాగే ఇక్కడ కూడా మనం గమనిస్తే ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి తన తండ్రికి సమాచారం అందించింది. సమాచారం అందిగానే లాబాను ఏం చేశాడో మనకు 13వ వాక్యం తెలియపరుస్తుందండి. చదువుదాం. వినినప్పుడు చాలండి. ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనిద్దాం. లాబాను పరిగెత్తుకుంటూ యాకోబు దగ్గరికి వచ్చాడు. ఇలాంటి సందర్భమే జరిగినప్పుడు లాబాను అప్పుడు వివాహము అవ్వలేదు, చిన్నవాడుగా మనకు కనిపిస్తాడు. ఆ యవన ప్రాయంలో లాబాను అలాగే ఎలియాజర్ కాడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయితే ఇక్కడ లాబాను గురించి బైబిల్ మనకేం చెప్పింది అనేది మనం ఆలోచన చేయాలి. లాబాను మంచివాడుగా కనిపిస్తూనే చెడ్డ ఆలోచనలు కలిగినవాడు. అందుకే లాబాను మొదట చెప్పిన మాటలు మనం చదువుతాం. తర్వాత తను మొదట చూపినటువంటి ప్రేమ కొద్ది రోజుల తర్వాత అది మారిపోయి యాకోబు దగ్గర 10 సార్లు జీతం మార్చి యాకోబుని మోసగించి తన లాభాని కొరకు యాకోబు జీవిత కాలమంతా నాకాడే ఉంటే యెహోవా దేవుడు ఆయన ఆశీర్వదిస్తే నేను దీవించబడతాను కదా అనేటువంటి చెడ్డ ఆలోచనతో ఉన్నటువంటి లాబాను. ఇప్పుడు మీరు గమనించండి, గడిచిన చాలా కాలం క్రితం
ఒకరు మన ఇంటికి వచ్చారండి. వాళ్ళు ఎవరంటే మనకు బాగా తెలిసిన వారు అనుకుందాం. మన ఇంటికి వచ్చినటువంటి ఒకరు చాలా ధనవంతులుగా ఒక మంచి పెద్ద కారులో మన ఇంటి ముందు దిగారు. దిగినప్పుడు వారి వాతావరణం గమనించినప్పుడు వారు చాలా ధనవంతులు కనిపించారు. వాళ్ళు వెళుతూ వెళుతూ మన ఇంట్లో బస చేసి వెళుతున్నప్పుడు మనకు ఎన్నో గిఫ్ట్లు ఇచ్చి వెళ్ళారు. జస్ట్ ఒక 10 ఏళ్ళ తర్వాత, 15 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత ఆ ఇంటి నుండి ఒక వ్యక్తి వస్తున్నాడు మన ఇంటికంటే మన ఎక్స్పెక్టేషన్ ఎలాగుంటుందంటే, వీళ్ళు గొప్పింటి వారి నుంచే మన ఇంటికి వస్తున్నాడు కాబట్టి వీళ్ళు ఆ యొక్క వారసత్వాన్ని కొనసాగించిన గొప్పింటోళ్ళు, పెద్దోళ్ళు, బాగా ఆస్తిపరులు, వాళ్ళు అలాగే మన ఇంటికి మళ్ళా వస్తారు అనే ఉద్దేశం కూడా మనలో ఆలోచన ప్రకారంగా వస్తుంది. మనం చెడ్డగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. మంచిగా ఆలోచించినా ఇలా థింక్ చేస్తాం కదా. అలాగే లాబాను పరిగెత్తిన విషయంలో కూడా కొంత చెడ్డ ఆలోచన ఉన్నది అనేటువంటిది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఇప్పుడు మీరు గమనించండి, ఒకప్పుడు ఎలియాజరు వచ్చినప్పుడు ఏం చేశాడు? 10 ఒంటెలు వచ్చాయి, బంగారు, వెండి, వస్త్రాలు, పోతూ పోతూ లాబాను కూడా కొన్ని ఇచ్చిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఆ ఇంటి నుండి వాళ్ళ కొడుకు వచ్చాడంట అనగానే, నా చెల్లెలు కొడుకు వచ్చాడంట అని తెలియగానే ఎలా వచ్చుంటాడు అనుకుంటాడు? అప్పుడు 10 ఒంటెలు, ఇప్పుడు 20 30 ఒంటెల్లో వచ్చుంటాడు, బాగా బంగారం తెచ్చుంటాడు, రాక రాక ఆ ఇంటికి వచ్చాడు అనే ఉద్దేశంతో ఆయన పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాడు. వాస్తవానికి గడిచిన దినాల్లో జరిగిన సందర్భాన్ని ఒకసారి మనం చూద్దాం. 24 అధ్యాయం 10వ వాక్యం చదువుదాం. 24:10. ఆ 29వ వాక్యం. రిబ్కాకు లాబానును ఒక సహోదరుడుండెను. అతడు లాబాను ఆ బావి దగ్గర వెలుపలనున్న ఆ మనుష్యుని యుద్ధకు పరిగెత్తుకొని పోయాడు. మీరు గమనించండి, అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి అబ్రహాము ఇస్సాకు యొక్క కొడుకైనటువంటి యాకోబు అనే వ్యక్తి వచ్చినప్పుడు మంచి ఆస్తిపరుడుగా వస్తాడేమో నా దగ్గరికి అని ఆయన అనుకుని ఉంటాడు అనేటువంటిది ఒక ఆలోచన. కానీ యాకోబు ఎలా వెళ్ళాడో తెలుసా? కట్టు బట్టలతో వెళ్ళాడు. తన చేతిలో ఒక కర్ర మాత్రమే ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు బహుశా ఆ లాబాను నిరాశ గురై ఉంటాడేమో అనేటువంటి ఒక ఆలోచన కూడా ఉంది. ఇంకో విషయం ఏంటంటే, లాబాను రాగానే వెంటనే ఆయన యాకోబును ముద్దు పెట్టుకున్నాడు. వాస్తవానికి ఈ యొక్క ఇశ్రాయేలీల మొదటి నుంచి మనం చూస్తున్నప్పుడు దూరం నుంచి వచ్చిన వాళ్ళు వారి బంధువులు దగ్గర వాళ్ళు ఉంటే మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను అనేటువంటి మాటలు మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఇది సర్వసాధారణంగా ఆ రోజుల్లో జరిగింది. అయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఈ సందర్భాన్ని బట్టి మనము ఎటువంటి పరిస్థితుల్లో ఎవరితోనైనా ఉండొచ్చు, కానీ అనుమానించమని వారిని దూరం పెట్టమని వాక్యం మనకు చెప్పలేదు. వాక్యం చెప్పే విషయం ఒకటే, వివేకంగా మనం ఉండాలి. ఏ ప్రదేశంలో ఎవరితో ఉన్నా. వాస్తవానికి లాబాను పరిగెత్తుకుంటూ వచ్చి కౌలించుకొని నా చెల్లెలు కుమారుడా అని చెప్పి ముద్దు పెట్టుకున్నాడు. కానీ దాని వెనక యాకోబు ఎంత కష్టపడ్డాడో కొంతకాలం తర్వాత మనం చూస్తాం. యాకోబు బాధ చాలా భయంకరమైంది. ఎటు పోలేక ఏమీ చేయలేక తన మామకు భయపడుతూ చాలా కాలము బతికాడు. మామ చేత అనేక మార్లు మోసపోయాడు. కాబట్టి ఆ పలకరింపులు, ఆ ప్రేమలు చూసి మనము మోసపోకుండా వివేకంగా మన రక్త సంబంధైనా మన బంధువైన ఎవరి దగ్గరైనా సరే వివేకము కలిగి మనం ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మనం 14వ వాక్యం కొందాం, ఏం జరిగిందో చూద్దాం. 29:14. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకవు, నా మాంసమునై ఉన్నావు అనేను. చాలండి. ఇక్కడ మనం గమనిస్తేనండి, ఆయన అన్న మాట ఏంటంటే, నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు. వాస్తవానికి ఈ మాటను ఎందుకు పలుకుతారు అనేది మనం ఆలోచన చేయాలి.
ఎవరైనా తనకు చాలా దగ్గర వ్యక్తి, మొదటిగా దగ్గర వ్యక్తి లేదా దగ్గర బంధువు అని వివరించటానికి ఇదొక మార్గం, లేదంటే ఇదొక భావ వ్యక్తీకరణ చేసేటువంటి ఒక పదం అనుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈయన ఏమి చెప్తున్నాడంటే, నువ్వు నాకు చాలా దగ్గర వాడివి, నువ్వు నా చాలా దగ్గర వాడు, నా రక్త సంబంధి, నా బంధువు అని చెప్పడానికి నా ఎముక నువ్వు, నా మాంసము నువ్వు అని చెప్పాడు. ఇదే విషయము బైబిల్లో అనేక చోట్ల రాయబడింది. ఒకసారి వాటిని మనం చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 23వ వాక్యం. 2:23. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము. అంటే ఆయన ఏమంటున్నాడంటే, నీవు నా ఎముక, నీవు నా మాంసం, అంటే నీవు నాకు చాలా దగ్గర దానవు, నా నుండి వచ్చిన దానవు అని ఆయన దాన్ని వ్యక్తీకరిస్తున్నాడు. అలాగే ఆదికాండం 37వ అధ్యాయం 27వ వాక్యం చూద్దామండి. 37:27. ఇష్మాయేలీలకు వానిని అమ్మివేదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా అని వాళ్ళు ఒక వ్యక్తి గురించి పలుకుతూ ఉన్నట్టు మనం చూస్తాం, యోసేపు గురించిన సందర్భం. కాబట్టి మన రక్త సంబంధి కదా, నా మాంసము కదా, నా ఎముక కదా అనగా మన దగ్గర వ్యక్తి లేదా మన బంధువు, మన రక్త సంబంధి అనేటువంటి అర్థం. అలాగే న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 2వ వాక్యంలో కూడా ఒక సందర్భం రాయబడింది. రెఫరెన్స్లు మీరు రాసుకోవచ్చు, అలాగే మీకు అవి ఉపయోగపడతాయి ఖచ్చితంగా. న్యాయాధిపతుల గ్రంథం 9:2 వచనం. మంచిదా? నేను మీ రక్త సంబంధినని అంటే ఇది ఇలాంటి పదమే. అలాగే మనం ఇంకొక విషయం కూడా చూద్దాం. 2వ సమూయేలు రాసిన 2వ గ్రంథము 5వ అధ్యాయం 1వ వాక్యంలో మనకి ఇలాగా మరికొన్ని పదాలు కనిపిస్తాయి. 5వ అధ్యాయము 1వ వాక్యం. ఇశ్రాయేలు వారు వారి సకల గోత్రములు వారు హెబ్రోనులో దావీదు వద్దకు వచ్చి, చిత్తగింపుము, మేము నీ ఎముక నంటిన వారము, రక్త సంబంధులము. అంటే దావీదుతో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము నీ ఎముక నంటిన వారమయ్యా, నీ రక్త సంబంధులమయ్యానంటే, అయ్యా మేము మీకు దగ్గర వాళ్ళము. అంటే ఇది ఒక మాటలో చెప్పాలంటే బంధువు, రక్త సంబంధి, అంతకు మించినటువంటి వాళ్ళమని చెప్తున్నారు. అలాగే ఇదే గ్రంథము 19వ అధ్యాయము 12-13 వచనాలలో కూడా ఇదే పదము రాయబడింది. చదువుదాం ఒకసారి. మీరు నాకు ఎముక నంటినట్టియు మాంసము నంటినట్టియు సహోదరులై ఉండగా రాజును తోడుకొని రాకుండా ఇచ్చెను. మరియు ఆమాస యుద్ధకు దూతను పంపి, నీవు నాకు ఎముక నంటిన బంధువుడవు, మాంసము నంటిన బంధువుడవు కావా. కాబట్టి మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, ఆయన ఆ రీతిగా చాలా దగ్గర వాళ్ళకు ఈ పదాన్ని వాళ్ళు అలా చెప్పుకుంటూ ఉంటారు. వీడు మా సొంతోడురా, వీడు మనోడు కదా. అలాగా ఈ రోజుల్లో మనం ఎలాగా సర్వసాధారణంగా మాట్లాడుతామో, ఆ రోజుల్లో మనము ఒక రక్తమురా, లేదంటే మనము దగ్గర వారమని చెప్పుకోవడానికి వాళ్ళు ఏం వాడేవారంటే, మనిషిలోన ఉన్నటువంటి మాంసం, ఎముక. మాంసము ఎముక ఎలాగ ఉంటాయి, అంటినట్టు ఉంటాయి కదా. కాబట్టి మనం అట్లాంటి వాళ్ళము అని వారు చెప్పుకునేవాళ్ళు. అయితే ఆ సందర్భం తర్వాత కింద ఒక వాక్యం ఉందండి, అది చదువుదాం ఒకసారి. ఆదికాండం 29వ అధ్యాయం 14వ వాక్యం చివరి మాట. అతడు నెల దినములు అతని యొద్ద నివసించెను. ఇక్కడ మనము కొంచెం అర్థం చేసుకుందామండి. దాదాపుగా ఆ రోజు గడిచిపోయింది, ఆ రోజు జరిగింది. ఏ రోజు అంటే ఆయన బావిలో నుంచి నీరు చేది పోసిన రోజు దాటిపోయిన తర్వాత లాబాను దగ్గరే
యాకోబు ఉన్నాడు. యాకోబు గారు దాదాపు నెల రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఈ నెల రోజులు అనేది ఒక ప్రత్యేకమైనటువంటిదండి. ఎలా ప్రత్యేకమైనది అనేది మనం కొంచెం ఆలోచన చేయాలి. నెల రోజులు దాటిపోయిన తర్వాత 15వ వచనంలో ఒక మాట లాబాను అన్నాడు. అది మనం వచ్చే వారం చదువుతాం, కానీ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. లాబాను, నీవు నా బంధువుడవైనందున ఊరికే నాకు కొలువ చేసేదవా? నీకేమి జీతము కావాలో చెప్పు అన్నాడు. అప్పుడు యాకోబు ఏమన్నాడు? నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయి అన్నాడు. ఇప్పుడు మీరు గమనించాలి, ఒక నెల రోజుల దినాలలో లాబానులో కలిగిన ఆలోచనలు ఏంటనంటే ఒక వచనాన్ని, ఒక లైన్ నేను మీకు చెప్పడము దాటి వచ్చాను. ఏంటి ఆ మాట అనంటే, వీళ్ళిద్దరూ కౌలించుకున్న తర్వాత ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగిన తర్వాత ఆడ ఒక చిన్న పదం ఉపయోగపడింది, అది నేను చెప్తాను. దయచేసి మీరు చదవండి. 13వ వాక్యం చివరి లైన్ చదువుదాం. 13 చివరి లైన్. అతడు ఈ సంగతులన్నీ చెప్పాడు. ఏ సంగతులు చెప్పాడు? ఇది మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు మనకు ఈ నెల రోజులు ఇక్కడ ఉన్నప్పుడు ఏం ఆలోచన లాభానికి వచ్చి ఉంటుందో మనకు జ్ఞాపకం చేసుకుంటాం. ఈ సంగతులు చెప్పాను. ఇప్పుడు దీన్ని 2 విధాలుగా ఆలోచన చేయాలి. ఒక విధానం ఏంటంటే, యాకోబు గారు లాబానికి ఏం చెప్పు ఉంటాడు? ఏమి లేదు, మా అమ్మగారు ఉన్నారు కదా, మా అమ్మ మీ చెల్లెలు కనాను కూతుర్లు ఎవరు పెళ్లి చేసుకోవద్దు, కాబట్టి ఇక్కడ వెళ్ళు అని ఇదొక మాట. అసలు సంగతి ఒకటి ఉంది. ఏంటి అసలు సంగతి అంటే, మా నాన్నని నేను మోసం చేశాను, నా అన్నకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు నేను తీసుకున్నాను. ఇప్పుడు ఇది చెప్తే యాకోబు మీద ఏం పడిపోద్ది? మోసగాడు అనే ముద్ర పడిపోద్ది. కాబట్టి యాకోబు ఈ సంగతులు చెప్పాను అనగా మనం ఇక్కడ సర్వసాధారణంగా ఏం అర్థం చేసుకోవాలంటే, అక్కడ జరిగిన సంగతి కాక తక్కిన సంగతులు ఆయన చెప్పుండాలి. కాబట్టి ఇవన్నీ చెప్పిన తర్వాత లాబానుకు అర్థమైన విషయం ఏంటంటే, ఇది ఎక్కడికి ఇంక పోడు, నా దగ్గరే ఉంటాడేమో. కాబట్టి ఈయన ఈ నెల రోజుల పాటు యాకోబుని గమనించాడు అనేది బైబిల్ పండితుల అభిప్రాయం. ఎలా గమనించి ఉంటాడంటే, అంటే యాకోబు గారు చేసే పని. అందుకే 15వ వచనం వచ్చే వారం చెప్పుకున్నదైనా కూడా నేను ఇక్కడ మెన్షన్ చేసిన విషయం ఏంటంటే, నువ్వు నా ఎంత బంధువైనా కూడా ఉచితంగా నాకు అట్ట పని చేస్తావు అన్నాడు. కాబట్టి మీరేం అర్థం చేసుకోవాలి? నెల రోజుల పాటు యాకోబు రాహేలు చేసినటువంటి పని ఏదైతే ఉందో, తన నాన్న మంద మేపినట్లు యాకోబు గారు కూడా మందలు మేపడానికి వెళ్ళేవాడు, కష్టపడుతున్నాడు, పని చేస్తున్నాడు. కాబట్టి యాకోబు యొక్క పనితనాన్ని లాబాను గమనించాడు. ఈ నెల రోజుల్లో గమనించిన తర్వాత ఇట్లాగే ఒత్తగా పని చేసుకుంచుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఎంతో కొంత ఇచ్చామంటే 10 రూపాయలు ముడుతాయి, ముట్టినవాడు ఎక్కడికి పోకుండా ఇక్కడ ఇంటి పట్టణ ఉంటూ నాకు మంచిగా భలే హెల్ప్ చేస్తున్నాడు, నాకు మంచిగా చాలా సపోర్టుగా ఉన్నాడు, కాబట్టి ఇలాంటి వ్యక్తి ఇక్కడ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన ఆయనకి కలిగింది. అంత మాత్రమే కాక ఇంకోటి ఏంటంటే, దానిలోంచి పుట్టుకొచ్చే విషయం ఏంటంటే, నేను ధనవంతుడు అవ్వాలంటే ఒక పురుషుని సహాయము కూడా ఉండాలి. ఎంతకాలము నా చిన్న కూతురే పోయి కష్టపడుతుంది, వచ్చాడు కదా నా చెల్లెలు కొడుకు, ఇతను నాకు కష్టపడి కొంచెం పురుషుడు అధికంగా కష్టపడతాడు, కాబట్టి ఇంకా నాకు లాభం అనేది ఎక్కువగా అవుతుంది అనేటువంటి ఆలోచనలో లాభాను గమనించి ఆలోచన చేసి, అప్పుడు ఉచితంగా నా కాడ ఎంత పని చేస్తావయ్యా, నువ్వు నా రక్త సంబంధమైనప్పటికీ కూడా అలా చేస్తే బాగుండదు కదా, సరే నీ జీతం నాకు చెప్పు, నీకు ఎంత కావాలో అడుగు, నేను ఇస్తాను కదా అని చెప్పి తను ఇంకా మచ్చిక చేసుకొని అక్కడే ఉంచుకోవడానికి లాబాను ఈ నెల రోజుల పాటు గమనించాడు. ఒకవేళ మీరు గమనించండి, యాకోబు తిండిపోతు వాడై ఉండి తిని సోమరిపోతుగా అలా మూల కూర్చుంటే అనుకునేవాడా? ఈ మాట చెప్పేవాడా? కాదు. కాబట్టి యాకోబు మంచి పనితనము కలిగిన వాడు, కాబట్టి ఆయన కూడా మంచి ఆలోచన వచ్చింది. అయితే దీంట్లో నుంచి ఇంకొంచెం లోతుగా మనం ఆలోచన చేసుకుంటే యాకోబు గురించి ఆలోచన చేద్దాం. యాకోబు గురించి మనం ఆలోచన చేస్తేనండి, ఇక్కడ మీరు గమనించాలి, లాబాను 15వ వచనం ఒక మాట అడిగినప్పుడు, కిందకు వచ్చినప్పుడు యాకోబు వెంటనే ఒక మాట చెప్పేశాడు. ఏమని చెప్పాడంటే, నీ చిన్న కుమార్తెను నాకు ఇచ్చి వివాహము చేస్తావా అని అడిగాడు. కాబట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటేనండి, యాకోబు చాలా 2 మాసాల కష్టము చేసిన ప్రయాణముతో
దిగులుతో బాధతో వెళ్ళినప్పుడు వెళ్ళగానే అక్కడికి రాహేలు మొదటిగా వచ్చింది. రాహేల్ని చూశాడు. చూసిన రాహేలు ఈ విషయాన్ని వారి నాన్నగారికి చెప్పడానికి ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళటాన్ని ఈయన గమనించాడు. కాబట్టి ఈమె నా కొరకు ఇంత ప్రయాసపడుతుంది, ఒక మంచి అభిప్రాయాన్ని కలిగి ఉన్నది. కాబట్టి ఈ నెల రోజుల పాటు యాకోబు బలమైనటువంటి ప్రేమను రాహేలు మీద కలిగాడు ఈ నెల టైంలో. కాబట్టి ఆయన ఏం చెప్తాడో తెలుసా? 7 సంవత్సరాలు నేనే పనిచేస్తానని చెప్పాడు. అది చదువుదాం ఒకసారి. 18వ వాక్యం. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము, అది అడిగాడు లాబాను. లాబాను అడగలేదు. కానీ యాకోబు ఏమన్నాడు? 7 సంవత్సరాలు నేను చేస్తా అంటే. మీరు చూడండి, మొదటి రోజు చూశాడు. ఈ మిగిలిన 29 రోజులు అనగా ఆ నెల రోజులలో యాకోబు రాహేలు మీద అధికమైన ప్రేమను పెంచుకొని, లాబాను చూస్తే యాకోబు మీద అపారమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకొని, ఇతనైతే మనకు సరైన వాడు అనేటువంటి అభిప్రాయం కలిగి వారి మధ్య ఆ నెల రోజుల టైము అలా గడిచింది. కాబట్టి వచ్చే వారం ఆ నెల తర్వాత ఏం జరిగిందనేది మనం చూద్దాం.